చేయబోతున్నారండి? అంగన్వాడీలు గత 23 రోజుల నుండి కడుపు మంటతో వాళ్ళ ఆకలితో అలమటిస్తా వాళ్ళందరూ రోడ్డెక్కారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం కనికరం లేదు. రోజుకి అంగన్వాడీ ఆయాకి 233 రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు. ఎలా బతుకుతారు వాళ్ళు? ఆ రోజు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇవ్వకపోగా అడిగిన నేరానికి 5 ఏళ్ళు ఆగి అడిగితే వాళ్ళని ఈరోజు 1,00,000 మంది అంగన్వాడీలు రోడ్డెక్కితే వాళ్ళందరినీ పోలీసులతో కొట్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గతంలో గుర్రాలతో దొక్కిచ్చారు. ఇవాళ అంగన్వాడీలు తాళాలు పగలగొట్టించారు. అంగన్వాడీల యొక్క హృదయాల మీద దెబ్బతీశాడు. ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వస్తానంటే రావటానికి వీల్లేదని వ్యానుల్లో కుక్కి దౌర్జన్యంగా బూతులు తిట్టి వాళ్ళందరినీ కాళ్ళతో తొక్కుతూ ఇంత దౌర్జన్యంగా విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. వాళ్ళ జీతం పెంచమని అడగడం నేరమా? లేదు రిటైర్ అయిన తర్వాత కనీసం గ్రాట్యుటీ పెన్షన్ లేదని అడగడం నేరమా? ఇవన్నీ చేయకపోగా వాళ్ళని ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. అక్క చెల్లెలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలకి ఇచ్చే గౌరవ లాఠీలతోనూ ఈ అరెస్టులతో చేస్తా ఉన్నారా? ఏం దొంగతనం చేశారు? ఏమి నేరం చేశారని ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకెళ్ళి నోటీసులు ఇచ్చారు. వచ్చేవాళ్ళని హైవే రోడ్ల మీద తెల్లవారుజామున రోడ్ల మీద నిలబెట్టారు. ఆడవాళ్ళకంటే ఇంత అవమానం, ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. భయపెట్టి